చంద్రహారం సినిమాలో రేలంగి గారు వేసిన పాత్ర పేరు ధూమకేతు. అయితే అతనికి ఒకసారి రాజు వచ్చి అంటాడు, నీకు కిరీటం పెడతాను, తల వంచు కిరీటం పెడతాను అంటాడు. అనగానే తను వెంటనే గురుతర గౌరవ భారాన్ని చాలా సులువుగా వహిస్తాను అంటూ తల వంచుతాడు అని తర్వాత అంటాడనమాట. ఏమని, కిరీటం పెడతానన్నారు కాబట్టి తల వంచాను కానీ లేకపోతే నేను తల వంచను అంటాడు. ఈ డైలాగ్ నేను చెప్పిన తర్వాత ఒక్కసారి చంద్రహారం సినిమాలో చూడండి. ఆ డైలాగ్స్ మనం చూపించాలంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి నేను చూపించట్లేదు. చంద్రహారం సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో కారణం తెలియదు కానీ ఈ రోజుకు చూసిన పదాలన్నీ నిత్య నూతనంగా ఉంటాయి. మనం చాలా సరదాగా హాయిగా మాట్లాడుకోవచ్చు. అది పింగళి గారి గొప్పతనం. ఇంచుమించు 70 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రహారం సినిమాలో ఈ నిక్షేపరాయుడు, ధూమకేతు, డింగరి ఇలాంటి పదాలు, తల వంచాల్సిందే కిరీటం అనే దాంట్లో సరే రాజకీయంగా వేరే ఉంటుంది. మళ్ళీ ఎంతటి వాళ్ళైనా సరే కిరీటం పెట్టుకున్నాక అందరూ వేసే మాటలకి తల వంచాల్సిందే అనే అంతరార్థం వేరు. మనం సీరియస్గా వెళ్ళద్దు, సరదాగా చెప్పుకుందాం. అయ్యో నెత్తి మీద కిరీటం పెడతా అన్నారు కాబట్టి తల వంచాను కానీ లేకపోతే తల వంచను అని చెప్పి రేలంగి అనడం చాలా సరదాగా ఉంటుంది చంద్రహారం సినిమాలో. రేలంగి తనకు కిరీటం పెడతాను అన్నప్పుడు కిరీటం కోసం తల వంచానని అన్న తర్వాత కొంత కథ అయిన తర్వాత మళ్ళీ ఇలా చెప్తాడు, కిరీటం పెడతానంటే తల వంచాను కానీ ఇప్పుడు తల ఎలా ఎత్తుకోవాలి, తల వంపులు అంటే తన తల కోపాన్ని తల ఎగరేశారు రేలంగి గారు.